హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాము. ఈరోజు సండే కదండి. సండే అని తెలంగాణ స్పెషల్ అయిన బగారా రైస్ అయితే చేశాను. దానిలోకి చికెన్ కర్రీ అయితే వండానండి. మీకు ఇప్పుడు బగారా రైస్ అయితే చూపిస్తున్నాను. ఆ తర్వాత చికెన్ కర్రీ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2 గరిటెల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేగనివ్వాలన్నమాట. వేడవనివ్వాలన్నమాట. వేడైన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని కాసేపు వేయించుకోవాలి. కాస్తంత సాజీరా కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగేంత వరకు, సగానికి పైగా వేగేంత వరకు వేయించుకోవాలి. రైస్ చాలా బాగుంటుందండి. ఉత్త రైస్ కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ అంటే చాలామంది ఎంత ఇష్టపడతారో చెప్పలేను. మా ఇంట్లో వాళ్ళందరికీ, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఉల్లిపాయలు మంచిగా వేగాలండి. వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోండి, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 వేగేట్టుగా చూసుకోండి. చూస్తున్నారు కదండి, వేగిపోయాయి కదా. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోనే పుదీనా ఆకు, కొత్తిమీర వేసుకొని అవి కూడా వేగేట్టుగా వేయించుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలన్నమాట. బగారా రైస్ కాబట్టి కాస్తంత నెయ్యి అయినా నూనె అయినా ఎక్కువగా వేసుకోండి. అది తక్కువగా ఉంటాయి కనుక కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. బియ్యాన్ని బట్టి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. దాంట్లోకి ఒక పెద్ద టమోటా అయినా, లేదంటే 2 చిన్న టమోటాలు అయినా సన్నగా తరిగి వేసుకోండి. అది సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే 1.5 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. బియ్యాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. మనం నీళ్ళను కొంచెం టేస్ట్ చేసామంటే ఉప్పగా ఉండేట్టుగా చూసుకోండి. మనకు తెలియని వాళ్ళు, కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా అనేది తెలియదు కదా. ఆ తర్వాత అయితే ధనియాల పౌడర్ వేసుకోండి, ధనియా పౌడర్. తర్వాత గరం మసాలా వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేట్టుగా ఆ మసాలాలన్నీ కొంచెం ఉడికేట్టుగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోండి. మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయి పైన నూనె తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగానే 2 గ్లాసుల బియ్యం అయ్యేది ఉంటే శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి 4 గ్లాసుల బియ్యం నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టుకున్నామండి. ఈ మసాలా మాత్రం నేను వేరే గిన్నెలోకి చేస్తున్నాను. బియ్యం మాత్రం వేరే గిన్నెలోకి అయితే కడిగి పెట్టుకున్నాను. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, బియ్యం ఎలా కడిగి పెట్టుకున్నానో. ఈ బియ్యంలోకి ఆ మసాలా మొత్తం వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఆ గిన్నెలోనైనా చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఒకటే. మొత్తం కలిపేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఉడికిపోయింది. గుమగుమలాడే బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను చికెన్ కర్రీ అయితే చేయాలి. చికెన్ కర్రీ కూడా రేపు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి నన్ను ఆదరించండి. బిర్యానీలోకి చాలా కూరలు చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.